నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. అది పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. నీటి కష్టాలు తీరడానికి, భూగర్భ జలాలను పెంచుకోవడానికి మన ముందు ఏకైక మార్గం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం. ఈ వేసవిలో వర్షాకాలం రాకముందే ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే భూమిపై పడ్డ ప్రతి చినుకు ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకించే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే మీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వానలు పడినా సరే బోర్లు రీఛార్జ్ చేయడం లేదు. అక్కడ వాననీటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ప్రధాన కారణం. మరి ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణం ఎలా చేపట్టాలి, ఇంకుడు గుంతల నిర్వహణ ఎలా ఉండాలి అనే అంశం శ్రీనిలయంలో ప్రత్యేక కథనం. చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని నగరంలో సాధారణ వర్షపాతం కంటే 37% అధికంగా నమోదైన ఏటా జనవరి నాటికి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. వేల అడుగుల లోతుకు వెళితే కాని బోర్లలో నీరు పడ్డం లేదు. గత 3-4 నెలల్లో వేల సంఖ్యలో బోర్లు ఎండిపోయాయి. ఈ క్రమంలో జలమండలి ప్రైవేటు ట్యాంకర్ల కోసం పరుగులు. ఇందుకు వేల రూపాయల వ్యయం, తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. నీటి కష్టాలు తీరడానికి, భూగర్భ జలాలను పెంచుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఇంకుడు గుంతల నిర్మాణం. వేసవిలో వీటిని నిర్మించుకుంటే వచ్చే వర్షాకాలంలో వాన నీరు వాటి ద్వారా ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. వచ్చే వేసవికి నీటి కష్టాలు తగ్గుతాయని అంటున్నారు నిపుణులు. వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఇంతకుముందు ఒక 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు చలికాలం అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండకు వస్తుందో తెలియదు, అదేవిధంగా ఎప్పుడు చలి ఉంటుందో తెలియదు. ఎందుకంటే వాతావరణంలోని సమతుల్యత పూర్తిగా దెబ్బతిని వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి వర్షం ఎప్పుడొచ్చినా ఆ వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం మనం చేయాలి. దాంట్లో ముఖ్యమైన పద్ధతి ఇంకుడు గుంతల పద్ధతి. ఇంకుడు గుంతలు కనుక మనం నిర్మించుకున్నట్టయితే వర్షపు నీటిని ఖచ్చితంగా ఒడిసి పట్టుకొని మన ప్రెమిసెస్లో వచ్చినటువంటి వర్షపు నీరుని దాదాపు ఒక 100 చదరపు గదుల ఇంటి పైకప్లో ఉన్నట్టయితే మనకు ఒక 2000 లీటర్ల వరకు నీళ్ళు వస్తాయి ఒక మామూలు వర్షంకే. అట్లా కొన్నిసార్లు మనకు ఒక సీజన్లో మనకు 10-15 సార్లు వర్షం వస్తుంది. అట్లా ఆ నీటిని అన్నిటిని కూడా మనం ప్రతి ఇంటిలో దగ్గర భూగర్భంలోకి ఇంకించినట్లయితే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. భూగర్భ జల మట్టం పెరగటం వల్ల మనం వేసినటువంటి బోర్లు కూడా సమృద్ధిగా పనిచేస్తాయి. ఇంకొకటి ఏమవుతుంది, ప్రతి చోట ఒక ప్లాట్ కొన్నాము అంటే తప్పకుండా బోర్వెల్ వేస్తున్నాం అంటే ఈ భూమి జల్లెడ మాదిరిగా అయిపోతుంది. ప్రతి చోట కూడా మనం బోర్వెల్స్ వేస్తున్నాం మన అవసరం కోసము, అది అవసరమే. ఆ బోర్వెల్ వేయటం వల్ల భూమి జల్లెడగా మారిపోవటం వల్ల భూమిలో కనుక నీళ్లు లేకపోతే, భూగర్భ జలాలు కనుక అడగంటిపోయినట్టయితే భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నీళ్ళు ఎంత ఎక్కువలో మనం నీటిని స్వీకరిస్తున్నామో అదేవిధంగా భూగర్భ జలాలను పెంచడానికి ప్రయత్నం చేయాలి. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరం మన కొంత సమయాన్ని సమాజ సేవతో పాటు ఈ సహజ వనరుల సంరక్షణ కోసం కూడా కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కాలనీలో దాదాపు 500కు పైగా మరి ఆవాసయోగాలు ఉన్నాయి. మరి దాదాపు ఇక్కడ 80% పైగా ఇంటి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం జరిగింది. మరి గతంలో ఇంకుడు గుంతలు లేనప్పుడు మరి వేస్ట్ వాటర్ అంతా కూడా రోడ్డు పైకి వచ్చేసి రోడ్డు మీద గుంతల్లో నీరు నిలబడడం, రోడ్లు డ్యామేజ్ కావడం, అదేవిధంగా దోమలు, అదేవిధంగా వాసన, అదంతా చాలా ఇబ్బందికరంగా ఉండేది. మరి ఇంకుడు గుంతలు నిర్మించుకున్న తర్వాత ఇక్కడ మా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిపోయి గ్రౌండ్ వాటర్ లెవెల్ పైకి రావడం, మాకు ఇంతకుముందు ఉన్నటువంటి నీటి కొరత అంతా తీరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనకి ఇంకా కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోలేదో వాళ్ళందరినీ కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకుడు గుంతలు నిర్మించుకున్న తర్వాత గతంలో నడవనటువంటి బోర్లు ఇప్పుడు చక్కగా మరి మంచి నీళ్లు రావడం, దానివల్ల మేమందరం కూడా పచ్చగా చెట్లు పెంచుకోవడం, మరి మా కాలనీ అంతా కూడా పచ్చగా గ్రీన్స్ అంటే గ్రీన్స్ లాగానే ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సాధారణ వర్షపాతం ఉంటే 100 చదరపు మీటర్ల పైకప్పుపై కురిసిన వాన నీరు రోజుకు సుమారు 2000 లీటర్లు ఉంటుంది. ఈ మొత్తం భూమిలోకి ఇంకేందుకు 6 చదరపు మీటర్ల ఇంకుడు గుంత సరిపోతుంది.
అందుబాటులో ఉన్న స్థలంలో దీర్ఘచతురస్రాకారంలో 2 మీటర్ల లోతున గుంతను తవ్వాలి. అందులో కింది భాగం నుంచి సగం వరకు 40 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న కంకరతో, తర్వాత మరో పావు భాగాన్ని 20 మిల్లీమీటర్ల కంకరతో నింపాలి. దానిపై చుట్టూ ఇటుక గోడలు నిర్మించాలి. గోడ లోపల సగభాగం దొడ్డు ఇసుకతో నింపి మిగిలిన సగం ఖాళీగా వదిలేయాలి. ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీరు పైపు ద్వారా ఇంకుడు గుంతలో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. కప్పుపై పడిన వాన నీటితో పాటు ఇంటి ఆవరణలోని వర్షపు నీరు కూడా ఆ గుంతలోకి చేరేలా చేస్తే ఎక్కువ ఇంకేందుకు అవకాశం ఉంటుంది. భూగర్భ జలం పెరుగుతుంది. ఇంట్లోని బోరు, చుట్టుపక్కల ఉన్న బోర్లలో సమృద్ధిగా నీరు లభించే వీలుంటుంది. ఎండిపోయిన బోర్లు మళ్లీ పనిచేసేలా చేస్తాయి. వర్షపు నీటి వృధాను తగ్గిస్తాయి. సమస్త ప్రాణికోటికి జీవనాధారం నీరు. అలాంటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం ఎలా చేపట్టాలి? ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంకుడు గుంత ఒక పెద్ద అపార్ట్మెంట్లు సైజును బట్టి, మనం ఆ రూఫ్ను బట్టి, ఆ రూఫ్కి ముందే మనము బిల్డింగ్ కట్టేటప్పుడే రూఫ్ అవుట్లెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకుడు వాటర్ ఎక్కడి నుంచి ఫ్లో కిందికి రావాలనో మనం డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ డిజైన్కి తగ్గట్టుగా ముఖ్యంగా వాస్తు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈశాన్యంలో బోర్వెల్ ఉంటుంది. ఆ బోర్వెల్కి ఒక 3 ఫీట్ల దూరంలో లేదా దాని ఇన్బిల్ట్లో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇన్బిల్ట్లో చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే 3 ఫీట్లు వదిలి పక్కన మనం చేసుకొని దానికి ఈ రూఫ్ నుంచి మనకి ఎక్కడి నుంచి అయితే మనం కిందికి రానికే అవుట్లెట్లు పెట్టుకున్నామో వాటన్నింటిని కూడా దాంట్లోకి ఇంకుడు గుంతలోకి మళ్లించుకోవాలి. ముఖ్యంగా ఒక డయా తీసుకున్నట్టయితే మనం 4 ఫీట్ల వెడల్పు, ఒక 6 ఫీట్ల పొడవుతోని మ్యాక్సిమం అంటే బేస్మెంట్ లెవెల్ కాకుండా యాక్చువల్ భూమి మందం నుంచి 6 ఫీట్లు ఉండాలి. అంటే ఒకవేళ మనం 3 ఫీట్లు బేస్మెంట్ వేసినట్టయితే కిందికి 6 ఫీట్లు, అంటే పిట్టు 9 ఫీట్లు ఉండాలి. అప్పుడే మనకు మంచిగా వర్కౌట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే పైన బేస్మెంట్ నుంచి ఆ 3 ఫీట్ల బేస్మెంట్ ఇంకో 3 ఫీట్లు తీసేసి 6 ఫీట్లు పిట్ అయింది అనుకుంటారు. అట్లాంటి పిట్టు పనిచేయదు. బేస్మెంట్ కంటే ముందు తర్వాత యాక్చువల్ భూమి లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ లెవెల్ నుంచి మినిమం 6 ఫీట్లు తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే కూడా మంచిది. అప్పుడే ఇంకుడు గుంత చాలా చక్కగా పనిచేస్తుంది. దానిపై నుంచి చుట్టూ లేయరు మనము వాల్ కట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ కొంచెం లూజ్ సాయిల్ వస్తుంది కాబట్టి ఆ లూజ్ సాయిల్ మళ్ళీ దాంట్లో పడకుండా అక్కడ నుంచి బ్రిక్ వాల్ కట్టుకోవాలి. తర్వాత ఆ పైన కూడా ఒకటి జియో స్ట్రక్చరల్ షీట్ వేసుకున్నట్టయితే ఆకు, అలము, ఇంకేమైనా పైనుంచి వచ్చే మట్టి రేణులు అన్నీ కూడా దాంట్లో ఫామ్ అయి ఉంటాయి. ఒక వర్షం వచ్చిన తర్వాత దాన్ని ఎండిన తర్వాత దాన్ని తీసి అమాంతం బయట వేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని చేసుకోవచ్చు. ఆ రకంగా మనం ఇంకుడు గుంత నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. ఈ రకమైన ఇంకుడు గుంతలు మీకు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎట్లా చేసుకోవాలని కూడా మేము చూపెట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇంకుడు గుంత మనము నిర్వహణ పద్ధతులు అనుకుంటున్నాం కదా. ఇంకుడు గుంత నిర్మాణం చేసిన తర్వాత ఇంకుడు గుంతని శుభ్రం చేసుకోవాలి. దాంట్లో చూసినట్టయితే మనకు ఆకు, తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ కూడా పడినాయి. తర్వాత మొక్కలు కూడా వస్తున్నాయి. అంటే దాని మీద కొంచెం లేయర్ ఫామ్ అయిందనమాట. ఆ లేయర్ని కనుక మనం తీసేసినట్టయితే అది 100% పర్ఫెక్ట్గా పనిచేస్తుంటుంది. ఈ లేయర్ ఫామ్ అవ్వటం వల్ల నీళ్ళు ఇంకడం అనేది తక్కువ అయిపోతుంది. ఇంకా ఫామ్ ఎక్కువ అవుతూ ఉంటే నీళ్ళు ఇంకకుండా అవుతాయి. కాబట్టి మనం తప్పకుండా ఈ నిర్వహణ పద్ధతులలో ఈ మొక్కలు తీయటం కానీ ఫామ్ అయిన ఆ లేయర్ మొత్తం కూడా తప్పకుండా తొలగించాల్సి ఉంటుంది. ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇంట్లోనూ వేడి ఉక్కపోతతో ఉండలేని పరిస్థితి. ఇంటిని చల్లగా ఉంచడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంటి పైకప్పుపై కూల్ రూఫ్ టైల్స్ ఏర్పాటు చేసుకుంటే వేడి ఒకే చోట నిల్వ ఉండకుండా వాతావరణంలోకి వెనక్కి వెళుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న వేడికి చెక్ పెట్టే సరికొత్త కూల్ రూఫ్ టైల్స్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటి డాబాపై ఈ టైల్స్ వేసుకోవడం వల్ల ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఇంటి లోపల 4 డిగ్రీల వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సరికొత్త రూఫ్ టాప్ టైల్స్ విశేషాలు శ్రీనిలయంలో తెలుసుకుందాం. నగరంలో కడుతున్న ఆవాసాలన్నీ కాంక్రీటు మయమే. ఇదివరకు స్లాబ్ల వరకే కాంక్రీటు వినియోగించేవారు. ఇప్పుడు మైవాన్ టెక్నాలజీలో గోడలు సైతం కాంక్రీటుతోనే కడుతున్నారు. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. వీటితో సానుకూలతలతో పాటు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఇళ్లల్లో వేడి అధికంగా ఉంటుంది. పై అంతస్తుల్లో ఉన్నవారికి మరీ అధికం. వ్యక్తిగత ఇళ్లల్లో ఇప్పటికీ గోడలు కడుతున్నప్పటికీ స్లాబుల నుంచి అధిక వేడి ఇళ్లల్లోకి చేరుతుంది. ప్రతి గదిలో కూలర్లు, ఏసీలు లేనిదే ఉండలేని పరిస్థితి. నిర్మాణ సమయంలో కొన్ని జాగ్రత్తలతో అధిక వేడి ఇంట్లోకి ఎక్కువగా రాకుండా నిరోధించవచ్చు.
నగరాల్లో పెరుగుతున్న వేడికి చెక్ చెప్పే సరికొత్త కూల్ రూఫ్ ప్రీకాస్ట్ టైల్స్ ఈ సమస్యకు పరిష్కారం. హై సోలార్ రిఫ్లెక్టెన్స్ ఇండెక్స్ ప్రీకాస్ట్ కాంక్రీట్ టైల్స్ అని నిపుణులు చెబుతున్నారు. నార్మల్గా మన దగ్గర మన స్టేట్లో టెంపరేచర్ 45 డిగ్రీస్ దాకా వెళ్తుంది. మధ్యాహ్నం 11 నుంచి 3 గంటలకు మనం రూఫ్ మీదకి వెళ్తే కనీసం 5 నిమిషాలు కూడా నిలబడలేము. రూఫ్ అంతా వేడెక్కిపోయి మొత్తం కింద ఉన్న రూమ్స్ అన్నీ కూడా వేడెక్కుతాయి. సో దాన్ని ఎదుర్కోవటానికి రకరకాల అప్లికేషన్స్ మార్కెట్లో వచ్చున్నాయి. సెరమిక్ టైల్స్ వచ్చినాయి. పెయింట్ కంపెనీస్ సోలార్ కూల్ రూఫ్ పెయింట్స్ అని తయారు చేస్తున్నారు. అదే కాకుండా కొత్తగా ఇంకో రకం సిమెంట్లో కూడా వైట్ సిమెంట్ టైల్స్ సోలార్ రూఫ్ కూల్ రూఫ్ టైల్స్ అని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము. వీటి వల్ల రూఫ్ చల్లగా ఉండి కింద రూమ్ టెంపరేచర్స్ 4 to 5 డిగ్రీస్ తక్కువగా ఉండి మనకు ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ వస్తుంది. అదే కాకుండా మనకు దీంతో ఇప్పుడు ఈ టైల్స్ వేసుకుంటే వాటర్ ప్రూఫింగ్ కూడా పైన స్లాబ్ మీద వాటర్ ప్రూఫింగ్ కూడా మనకు వాటర్ లీకేజ్ లేకుండా ప్రొటెక్షన్ వస్తుంది. ఈ కూల్ రూఫ్ టైల్స్ నార్మల్గా వైట్ కలర్లోనే ఉంటాయి. ఎందుకంటే వైట్ కలర్ సోలార్ రేస్ను రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి అవి ఆ సన్ రేస్ను అబ్జార్బ్ చేయవు, రిఫ్లెక్ట్ చేస్తాయి. సో వాటి సర్ఫేస్ చాలా చల్లగా ఉంటుంది. మీరు బేర్ ఫీట్ కూడా నడవచ్చు వాటి మీద మధ్యాహ్నం 12 గంటలప్పుడు కూడా. సోలార్ హీట్ అనేది ఆ కింద ఉన్న స్లాబ్కు వెళ్లకుండా ఆ కింద ఉన్న రూమ్స్ అన్నీ చల్లగా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ అవుతుంది, రూమ్ టెంపరేచర్ చల్లగా ఉంటుంది, పవర్ బిల్స్ తక్కువ అవుతాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి ఇది. ఈ టైల్స్ వాడటంతో భవనం పైకప్పు ఉపరితల ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా గదులు చల్లగా ఉంటాయి. భవనం లోపల వేడి తక్కువగా ఉండటంతో ఏసీలు, కూలర్ల వాడకం పరిమితంగా ఉంటుంది. విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయి. ప్రీకాస్ట్ కాంక్రీట్ కావడంతో ఇవి చాలా కాలం మన్నికగా ఉండటమే కాకుండా వీటిని అమర్చడం కూడా తేలికేనని నిపుణులు చెబుతున్నారు. కూల్ టైల్స్ వాడకం కేవలం వ్యక్తిగత సౌకర్యమే కాదు, నగరాల మొత్తం ఉష్ణోగ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. సాధారణంగా మనం వాడే కాంక్రీట్ ఇతర పైకప్పులు సూర్యరశ్మిని పీల్చుకుని వేడిని భవనం లోపలికి పంపిస్తాయి. ఈ కొత్త రకం ప్రీకాస్ట్ కాంక్రీట్ టైల్ 90 కంటే ఎక్కువ రేటింగును కలిగి ఉంది. అంటే సూర్యుడి నుంచి వచ్చే వేడి తిరిగి ఆకాశంలోకి పరావర్తనం చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక కూల్ రూఫ్ టైలు. మనము ఫ్లాట్స్లో ఇళ్లలో వేసుకునే ఫ్లోరింగ్ టైల్ లాంటిదే, బట్ ఇది సోలార్ రూఫ్ టైల్గా వైట్ కలర్ తోటి చేశారు. చాలా కంపెనీస్ చేస్తున్నాయి ఇవి సెరమిక్ టైల్స్. ఇవి 50 to 60 రూపీస్ కాస్ట్లో దొరుకుతాయి మార్కెట్లో. ఇవి డైరెక్ట్గా కొనుక్కొని డైరెక్ట్గా రూఫ్ మీద వేసుకోవచ్చు. ఇది కూల్ రూఫ్ టైల్ అండి. ఇది కంప్లీట్లీ వైట్ సిమెంటు, మార్బుల్ పౌడరు, వైట్ చిప్స్ తోటి చేస్తామండి. 20 mm టైలు 1 feet by 1 feet ఉంటుంది. దీనివల్ల చాలా ఇది SRI రిఫ్లెక్టివ్ ఇండెక్స్ మోర్ దెన్ 90 ఉంటుందండి. దీనివల్ల చాలా టెంపరేచర్ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. వన్స్ యూ పుట్ దిస్ ఆన్ ద రూఫ్ 5 to 6 degrees మీ ఇన్సైడ్ రూమ్ టెంపరేచర్ తగ్గుద్ది. ఈ టైలు అరౌండ్ 40 రూపీస్ to 50 రూపీస్ మధ్యలో ఉంటుందండి. ఒక 30 to 40 రూపీస్ మీకు లేయింగ్ కాస్ట్ రావచ్చు. అరౌండ్ 80 రూపీస్ to 100 రూపీస్ లోపల పర్ స్క్వేర్ ఫీట్ మీకు ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిపోతుందండి. స్వతంత్ర గృహాలు అయితే ఇంట్లోంచి బయటకు వచ్చి ఎంచక్కా గడపొచ్చు. మరి అపార్ట్మెంట్లలో ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా? అలా బయట 4 అడుగులు వేద్దాం, సేద తీరుదామని అనిపించినా కిందకు దిగి రావాలి, లేదంటే టెర్రస్ పైకి చేరుకోవాలి. ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నారు నిర్మాణ సంస్థలు. బాల్కనీలను అంత విశాలంగా కడుతున్నారు. ముఖ్యంగా ఆకాశ హార్మియాల్లో బాల్కనీలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. వాటిలోకి అడుగు పెడితే ప్రపంచాన్ని చూసే ఆనందానుభూతిని కలిగించేలా నిర్మిస్తున్నారు. ఆఖరుకు ఇంటి లోపల వరకే పరిమితమైన ఇంటీరియర్ను ఇప్పుడు బాల్కనీలకు కూడా వర్తింపజేస్తున్నారు. అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో ఇటీవల వరకు బాల్కనీని ఏదో ఒక పడక గదిలో సర్దేవారు. పెద్ద గదికి చిన్న బాల్కనీ ఇచ్చేవారు. 30 చదరపు అడుగులు కూడా ఉండేది కాదు. సౌకర్యంగా లేక దీన్ని చాలా మంది స్టోర్ రూమ్ గా మార్చేవారు. హాల్లో బాల్కనీ ఇచ్చినా 4 అడుగుల పొడవు మాత్రమే ఉండేది.
దీంతో బాల్కనీని బట్టలు ఆరేయడానికి, కొందరు పూల కుండీలతో పచ్చదనం పెంచుకోవడానికి మాత్రమే వినియోగించేవారు. భద్రత కోసం చుట్టూ గ్రిల్స్ తో మూసేసేవారు. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలు మారడంతో ఇటీవల అపార్ట్మెంట్లలో పెద్ద బాల్కనీలను ఇస్తున్నారు. ఒక గది అంత విశాలంతో వీటిని నిర్మిస్తున్నారు. 130 నుంచి 150 చదరపడుగుల విస్తీర్ణం కేటాయిస్తున్నారు. అక్కడే ఊయల వేసుకుని ఊగుతూ ప్రకృతిని ఆస్వాదించేలా, ఒక మూలకు నచ్చిన మొక్కలను పెంచుకునేలా, ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగించేలా రోజులో ఎక్కువ సమయం గడిపేందుకు అనుకూలంగా బాల్కనీలను కడుతున్నారు. 2000 చదరపడుగుల విస్తీర్ణం కలిగిన 3 పడక గదుల ఫ్లాట్ లో కార్పెట్ ఏరియా 1250 చదరపడుగులు వస్తే కామన్ ఏరియా 470 చదరపడుగులు పోతుంది. గోడలు గట్రా 140 చదరపడుగులు పోతే మరో 140 చదరపడుగులు బాల్కనీకి కేటాయిస్తున్నారు. అంటే ఇంటి లోపల విస్తీర్ణంలో 10% కంటే ఎక్కువే బాల్కనీకి కేటాయిస్తున్నారు. స్లైడ్ డోర్ తో హాల్, డైనింగ్ ఏరియా మొదలు బాల్కనీ వరకు పెద్దగా కనిపిస్తుంది. ఇంట్లో విస్తీర్ణాన్ని తగ్గించి బాల్కనీ విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో పెద్ద ఫ్లాట్లలో విశాలమైన బాల్కనీలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. పార్కుల వైపు, చెరువుల వైపు బాల్కనీలను ఇదివరకంటే ఇప్పుడు మరింత పెద్దగా కడుతున్నారు. ఐటీ కారిడార్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవుట్డోర్ బాల్కనీ నిర్మాణాలకు సాధారణ బాల్కనీతో పోలిస్తే నిర్మాణ వ్యయం అధికం. అయినా ఇళ్లు కొనుగోలు చేసిన వారు తమ ఇంట్లో ఇది లేదే అనే భావన ఉండకూడదని ఖర్చుకు వెనకాడటం లేదు. కొనుగోలుదారులు అర్థం చేసుకుంటున్నారు అని బిల్డర్ ఒకరు అన్నారు. ఇంటీరియర్ అంటే ఇంటి లోపల వరకే అన్నట్లుగా ఉండేది. బాల్కనీలో అక్కర్లేదు అనేవారు ఎక్కువ మంది. కానీ బయట నుంచి చూస్తే కనిపించేదేమో బాల్కనీ. అందుకే ఇటీవల చిన్నదైనా పెద్ద బాల్కనీ అయినా అందంగా ఇంటీరియర్స్ చేయిస్తున్నారు. తమ అభిరుచులను బట్టి మొక్కల దగ్గర నుంచి రకరకాల థీమ్స్ తో డిజైన్ చేయించుకుంటున్నారు. ప్రత్యేకంగా వీటిని డిజైన్ చేసేవారు సైతం మార్కెట్లో ఉన్నారు. రీడింగ్ కార్నర్ గా కొందరు మలుచుకుంటున్నారు. వేలాడదీసే కుండీలు, దీపాలతో, కృత్రిమ పచ్చగడ్డితో ఇలా ఎవరి తరహాలో వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. బాల్కనీలకు ఇదివరకు ఎక్కువగా రైలింగ్ ఉపయోగించేవారు. ఇటీవల చూస్తే ఎక్కువగా గ్లాసులు ఉపయోగిస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉండటంతో ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. బాల్కనీలో నిలబడితే రైలింగ్ నడుం కంటే పైకి రావాలని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం బాల్కనీ రైలింగ్ ఎత్తు 1 మీటర్ లోపల ఉండరాదు. అంటే 1 మీటర్ ఎత్తు గోడ కట్టి ఆపై రైలింగ్ రాడ్ ఏర్పాటుతో ఎత్తు పెరుగుతుంది. పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పొరపాటున కాలు జారినా భవనం పైనుంచి పడిపోయే పరిస్థితి ఉండదు. ఇంట్లో ఉంటున్నా చుట్టూ బయటి ప్రపంచం కనిపించాలి. ప్రధాన ద్వారం మూసేసినా ఇంట్లో బందీ అయ్యామనే భావన రాకూడదు. ఉదయం పూట భానుడి లేలేత కిరణాలు ఇంట్లో వాళ్లను పలకరించాలి. సాయంత్రం వీధుల్లో పిల్లలు ఆడే ఆటల్ని, వచ్చిపోయే వారిని చూస్తూ కాలక్షేపం చేసేలా రాత్రి ఆకాశంలోని నక్షత్రాలతో కబుర్లు చెప్పాలంటే బాల్కనీ ఉండాల్సిందే. ఇంతటి ప్రాధాన్యత ఉండబట్టే కొనుగోలుదారులు ఇంటి లోపలే కాదు బాల్కనీ సైతం విశాలంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే బాల్కనీ నిర్మాణంలో ఇటీవల పలు మార్పులు చేసుకుంటున్నారు. విశాలమైన అవుట్డోర్ లివింగ్ బాల్కనీలను తీర్చిదిద్దుతున్నారు. గతంలోనూ ఉన్న మధ్యలో విస్మరించారు. మళ్లీ ఇప్పుడు ప్రాధాన్యమిస్తున్నారు. ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందు వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. శంకుస్థాపన చేసిన తర్వాత గృహ నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? సహజ సిద్ధంగా ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటిగా శంకుస్థాపన అనేటువంటి చేసిన తర్వాత గృహ నిర్మాణము అనేటువంటిది 9 నెలల 9 రోజుల్లోపు మనం పూర్తి చేయవలసిందే. ఈ 9 నెలల 9 రోజుల్లోపు పూర్తి చేయకుండా డిలే చేస్తే దానివల్ల కించిత్ ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటిది వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకు 9 నెలల 9 రోజులే అంటే శంకుస్థాపన సమయం నుండి ఆ యొక్క ముహూర్తం ఏదైతే మనం గృహారంభం చేశామో, శంకుస్థాపన చేసిన రోజు ఏం చేస్తున్నాం, ఉండేటువంటి 3 దోషాలు అంటే స్పర్శ దోషాలు, శల్య దోషాలు, దృష్టి దోషాలు పోగొట్టడానికి భూసూక్త పఠనం చేసి వాస్తు మండపారాధన చేసి మనం శంకుస్థాపన చేస్తున్నాం. సరే, ఈ శంకుస్థాపన చేసిన తర్వాత మనకి అన్సర్టైన్గా ఉండకూడదు. కంప్లీషన్ పీరియడ్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక ప్రామాణికం ఉండాలి. దేనికైనా అంటే ఈ టైం లిమిట్లో ఇదే అయిపోవాలి అనేటువంటిది మనకి శాస్త్రం చెప్తోంది. అది ఏ విధంగా చెప్తోంది, మీరు శంకుస్థాపన చేసిన తర్వాత 9 నెలల 9 రోజుల లోపల ఇల్లు నిర్మాణం అయిపోయి గృహప్రవేశం చేసేసుకోవాలి. బిడ్డడు ఎలా అయితే 9 నెలల 9 రోజుల్లోపు పుడతారో అదేవిధంగా ఈ స్థలంలో గృహపిండం అంటే గృహము అనేటువంటిది కూడా అలా 9 నెలల 9 రోజుల్లో పుట్టాలి, అక్కడ ఏర్పడాలి అనేటువంటిది ఇక్కడ శాస్త్ర ప్రామాణికం. సహజంగా అందరూ చేసేటువంటిది ఏంటంటే శంకుస్థాపన స్టార్ట్ చేసి
మొత్తం అయిపోయిన తర్వాత, అంటే గృహారంభం అయిపోయిన తర్వాత, శంకుస్థాపన అయిపోయిన తర్వాత అప్పుడు ప్లానింగ్కి వెళ్తున్నారు. పొరపాటున కూడా అప్పుడు ప్లానింగ్ చేయించుకోకూడదు. మొత్తం కూడా ముందే ప్లానింగ్, మొత్తం ఆర్కిటెక్చరల్ ప్లానింగ్, మొత్తం మార్కింగ్ ప్లానింగ్, వర్కింగ్ డ్రాయింగ్స్, స్ట్రక్చరల్, సివిల్ అన్నీ చేయించుకొని ఎలివేషన్ 3Dతో సహా మొత్తం చేయించేసుకొని ఒక ప్లానింగ్తో మాత్రమే మనం ఇది శంకుస్థాపన ముహూర్తం అనేటువంటిది నిర్ణయించుకోవాలి. మీరు అప్పుడు కనుక స్టార్ట్ చేశారనుకోండి, మొత్తం శంకుస్థాపన చేస్తారు. ప్లానింగ్ అనేటువంటిది మీకు సెట్ కాకపోయినా, లేకపోతే మీరు అనుకున్న స్థాయిలో మనం కట్టలేకపోయినా, అది ఈ టైం అంతా కూడా మీకు ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు కూడా ఆ డిలే అనేటువంటిది ఉండకూడదు. శంకుస్థాపన అనేటువంటిది ఒక ఆయనంలో చేస్తే నెక్స్ట్ ఆయనానికల్లా మనకి ఇల్లు అనేటువంటిది కంప్లీట్ అయిపోవాలి. అదేవిధంగా కొంతమంది చూస్తూ ఉంటాం, కేవలం బేస్ వేసేసి ప్లింత్ బీమ్ వరకు చేసేసేసి ఇల్లు ఆపేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా బేస్ వరకు తీసుకొని ఇల్లు ఆపకూడదు, అది కష్టతరమైంది. అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ లేకుండా, ఒక ఇల్లు కట్టి కాంపౌండ్ వాల్స్ లేకుండా మనం గృహప్రవేశం చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పంచభూతాల సమతుల్యత అనేటువంటిది పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే పంచభూతాలు, భూమి అనేటువంటిది ఇక్కడ మనం తీసుకుందాం. అంటే ఏంటి, ఫ్లోరింగ్ అనేటువంటిది కంపల్సరీగా అవ్వాలి. మీరు గృహప్రవేశం చేసుకునే ముందు ఫ్లోరింగ్ అవ్వాలి. ఫ్లోరింగ్ లేకుండా మీరు గృహప్రవేశం చేయకూడదు. ఆకాశం అనేటువంటిది స్లాబ్ కంపల్సరీగా అవ్వాలి. మీరు గృహప్రవేశం చెయ్యాలి అంటే బిఫోర్ గృహప్రవేశం మనకి స్లాబ్ అనేటువంటిది, ఆచ్ఛేదన ఉండాలిగా, ఆచ్ఛేదన అనేటువంటిది కంపల్సరీగా అయిపోవాలి. అదేవిధంగా నీరు అనేటువంటిది తప్పకుండా వెయ్యాలి. అంటే మాకేదో ఎగ్జిస్టింగ్ బోర్ ఉందో లేకపోతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయనో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. నీరు అనేటువంటిది కంపల్సరీగా ఇక్కడ ఇంటిలోకి పుష్కలంగా వచ్చే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా అగ్నితత్వం, అగ్ని అనేటువంటి విధి విధానం చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వాయువు, అంటే విండోస్ అనేటువంటివి ఇల్లు కట్టినప్పుడు అన్ని వైపుల నుండి విండోస్ పెట్టి ద్వారబంధాలు అనేటువంటివి పెట్టాలి. అప్పుడే గాలి వెలుతురు అనేటువంటిది ఇంట్లోకి వస్తుంది. ఈ పంచభూతాల సమతుల్యత అనేటువంటిది అయిన తర్వాతే మొత్తం పెయింటింగ్ వేసి మాత్రమే మనం గృహప్రవేశం చేసుకోవాలి. గృహప్రవేశం చేసేసి మళ్ళీ నాకు ఇంకా ఇందులో కొంత పెండింగ్ వర్క్ ఉంది, తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఈ పనులన్నీ చేస్తారు అనుకుంటే మళ్ళీ వీళ్ళు రావటం వల్ల, అక్కడ ఏదో పనులు చేయటం వల్ల, కొట్టడం వల్ల మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా తయారు చేసుకుని మాత్రమే మనం దీనిలోకి వాడుకోవటానికి వెళ్ళాలి. ఆచ్ఛేదనలో మన కర్మలు, నిత్యక్రతువులు చేసుకోవటానికి వెళ్ళాలి. కాబట్టి గృహ నిర్మాణము చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చేసిన తర్వాత కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే వాస్తురీత్యా ఆ గృహతత్వం అనేటువంటిది అదృష్టతత్వాన్ని ఆ గృహస్థులకు ఇస్తుంది అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.